12వ వేతన సవరణ కోసం తక్షణమే కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు సంఘం జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా డిమాండ్ చేశారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జితో కమిటీని నియమించాలని చెప్పారు. 14 నెలల పాటు పీఆర్సీని వెయ్యని కారణంగా ఉద్యోగులకు ఎంతో నష్టం జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో 29% ఐఆర్ ఇవ్వాలని సూచించారు. ఉద్యోగుల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, నగరశాఖ అధ్యక్షులు వై నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు పెదరత్తయ్య, ఫిరింగపురం తాలూకా యూనిట్ అధ్యక్షులు రాజబాబు, తాడికొండ తాలూకా యూనిట్ అధ్యక్షులు సుబ్బారావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు చాంద్ బాషా. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక చైర్మన్ గా ఉన్నాను. మరి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు 12వ వేతన సవరణ కమిటీని నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఆ కమిటీ కూడా ఎలా ఉండాలి అంటే, రిటైర్డ్ హైకోర్టు జడ్జి చేత నూతన కమిషన్ ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. మాకు 11వ వేతన సవరణ కమిషన్ 1/36/2023 తోటి ముగిసిపోయినది. మరి 1/7/2023 నుంచి మాకు 12వ వేతన సవరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజు వరకు కూడా మాకు కమిషన్ వేయకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇప్పటికీ 14 నెలలు గడిచినా కూడా మాకు వేతన సవరణ కమిషన్ ను నియమించకపోవడం చాలా బాధాకరం. మేము ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ కూడా 14 నెలల యొక్క వేతన సవరణాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. అంటే మేము ఈ విధంగా మరి ఇప్పటి వరకు కూడా వేతన సవరణ కమిషన్ వేయని పక్షంలో ఆలస్యమైతే తక్షణమే ప్రభుత్వం 29% ఐఆర్ ప్రకటించే విధంగా ప్రకటన చెయ్యాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతూ ఉన్నా. మేము ఇప్పటికి 14 నెలలు నష్టపోయినాం. మరి 14 నెలల డబ్బులు ఎవరిస్తారు? మా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ కు రావాల్సినటువంటి బకాయిలు దాదాపు 22,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. అవి చెల్లించాల. అట్లాగే వేతన సవరణ దాదాపు 14 నెలలు నష్టపోయినా అది లేదు. కనుక ప్రభుత్వం తక్షణమే ఉద్యోగుల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని వేతన సవరణ కమిషన్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి చేత నియమింపజేయాలని, అలా సాధ్యం కాని పక్షంలో 29% ఐఆర్ ప్రకటన చేయాలని, ఇంటీరియం రిలీఫ్ ఇచ్చి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, విశ్రాంతి ఉద్యోగులను ఆదుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని నేను ఈ ప్రభుత్వం మీద అభిప్రాయపడుతూ ఉన్నా. మాకు ఇప్పటి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ కలిగినటువంటి నాయకత్వం, వారి నాయకత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయులు